నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, న్యూస్-ఎక్స్ సర్వే ప్రకారం ఇప్పుడు కూటమి గెలుస్తుంది, వైసీపీకి అంతగా రాదు అని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఇచ్చింది. మీరేమంటారు? అంటే నిజంగానే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు నిన్న ఒక సర్వే చూశానమ్మా. ఆ సర్వేలో వైసీపీకి ఎక్కువ మొగ్గు చూపుతుంది అని అన్నారు. చెప్తూనే వాళ్ళ లాస్ట్లో ఆ సర్వే వాళ్ళు ఏం చెప్పారంటే అది ఏదో పోతినా అని వచ్చింది సర్వే పేరు కూడా, సంథింగ్ మీకు ఫిమేల్ పేరుతో వచ్చి. సో ఆ సర్వేలో అలా చెప్తూ కింద ఏం చెప్పారంటే 15 సర్వేల్లో 13 సర్వేలు వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి, 2 కూటమికి ఫేవర్గా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఈ సర్వేలు ఏవైతే చెప్తున్నారో ఈ సర్వేలు ఎవడు మిగతా సర్వేలతో కంపెనీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్-ఎక్స్ సర్వే వాళ్ళు ఇంతకుముందు హెరాల్డ్ అని, తర్వాత రైజ్ అని, ఆ తర్వాత ఇండియా టుడే కాదు, అది కూడా ఇండియా న్యూస్ ఏదో సంథింగ్, ఇండియా టుడే కూడా కాదు, ఇండియా న్యూస్ అనేదో అది. అలాగా అవి నేషనలైజ్డ్ ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళు చెప్పుకున్నారు తప్ప మేము మాతో పాటు 15 వచ్చి 15లో 13 అని చెప్పుకోవట్లేదు. కానీ టీడీపీకి కూటమికి ఏదైతే ఫేవర్గా ఉన్న సర్వేలు ఉన్నాయో అవి 10లో 7 70% ఆర్ 80% కూటమికి ఉన్నాయి, 20% వైసీపీకి ఉన్నాయి. బట్ వాళ్ళేం చెప్పుకుంటున్నారు, వైసీపీలో కూడా 10లో 9 వైసీపీకే వస్తున్నాయని చెప్తున్నారు, 1 కూటమికి వస్తుందని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు వీల్ సర్వేలో కూడా ఏంటంటే సేమ్ గతంలో ఏవైతే రైజ్ కానీ, హెరాల్డ్ కానీ, ఇండియా న్యూస్ అని కానీ, ఇప్పుడు న్యూస్-ఎక్స్ కానీ ఇవన్నీ కూడా సుమారుగా ఒకేలా చెప్తున్నాయి. ఎట్లా అంటే ఒక 40 నుంచి 50 మధ్యలో వైసీపీకి, ఒక 100 నుంచి 110, 120 మధ్యలో కూటమికి ఏవి అసెంబ్లీ స్థానాలు. అంటే ఇది ఒక 110, ఆ ఒక 50 వేసుకున్న 160, ఒక 15 నుంచి 20 మధ్యలో టఫ్ పొజిషన్ ఉన్నాయి, టఫెస్ట్ ప్లేసెస్. అంటే అది ఏది గెలుస్తుందో చెప్పలేం, లాస్ట్ మినిట్ వరకు డౌటే అన్నట్టుగా చెప్పుకొచ్చేవి. సో అలా చెప్పుకొచ్చినా కూడా వైసీపీకి 50 ఇచ్చినప్పుడు ఆ టఫ్ ప్లేస్లు 15 ఏవైతే ఉన్నాయో 50, 15, 65 అవుతున్నాయి, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కదా. అర్థమవుతుందా? అలాగే చెప్పుకొచ్చే. కానీ ఈ సర్వేలన్నీ పోనీ కాసేపు ఏం చేసుకుందాం, ఇవన్నీ కూడా కూటమే డబ్బులు ఇచ్చి చేయించింది అనుకుందాం. అలా చెప్పినప్పుడు కూటమి టఫ్ ప్లేస్లో అని ఎందుకు చెప్పిస్తుంది? క్లీన్ స్వీప్ 140 వీళ్ళకే, ఒక 15 వాళ్ళకి, 20 వాళ్ళకి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదా? ఇప్పటి వరకు 4 నేషనల్ సర్వేలు ఏవైతే వచ్చాయో ఈ 4 కూడా టఫ్ పొజిషన్, ఒక్కొక్కడు 20 అంటున్నారు, ఒకళ్ళు 31 అంటున్నారు, ఒకడు 26 అంటున్నారు. బట్ 110 అయితే ఒకడు 108 అంటున్నాడు, ఒకడు 92 అంటున్నాడు, ఒకడు 114 అంటున్నాడు. ఇలాగా అంటున్నారు కూటమికి. వైసీపీది మాత్రం 45 నుంచి 49 మధ్యలోనే ఫిగర్లు చెప్తున్నారు. 45, 46, 47, 48, 49, 50 అని కూడా అనట్లేదు ఎవరు. అలాగా క్లియర్గా చెప్తున్నారు. కానీ వైసీపీ నుంచి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వైసీపీకి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం క్లియర్గా ఇవన్నీ 40 దాటవు కూటమి అన్నట్టుగా క్లీన్ స్వీప్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు పోనీ టీడీపీ దగ్గర కూడా కూటమి దగ్గర డబ్బులు తీసుకొని చేసింది అనుకుందాం, అంత ఓపెన్గా లేదు కదా ఇది. బట్ అక్కడ వైసీపీ నుంచి తీసుకుని ఎలా ఉన్నాయి ఓపెన్గా. అంటే ఇప్పుడు ఇద్దరు తప్పు చేశారు, జడ్జి ముందు నిలబడినప్పుడు ఒకడు ఎంతవరకు తప్పు చేశాడో, ఒకడు ఎంతవరకు ఎవడది రైటో జడ్జి ఓకే తెలిసిపోతుంది ఎవడు ఒక వాస్తవం అని. బట్ ఆడు తప్పు కాకుండా ఇటుపక్క తప్పు చేసిన వాడినే సరే సాక్ష్యాలు బట్టి నువ్వే తప్పు చేసావు అన్నట్టుగా ఉందండి అంటే పర్వాలేదు. మొదటి నుంచి లేదు వాడేం తప్పు చేయడబ్బా నువ్వే చేసావు అని ఎలా డిసైడ్ చేస్తాడు? జడ్జి చేయకూడదు కదా. అలా ఉన్నాయి ఇక్కడ సర్వేలు. సో ఇప్పుడు ఈ న్యూస్-ఎక్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంతకుముందు చెప్పిన 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అవే ఇచ్చాయి. అంటే వీరన్నిటికి కూడా ఎందుకు ఈ సర్వేలు ఇన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుందని అంటే, ఇప్పుడు వచ్చే సర్వేలు ఏవైతే ఉన్నాయో April 1 నుంచి తర్వాత వచ్చేవి అవి ఆల్మోస్ట్ వాళ్ళు రేపు రిజల్ట్స్కి దగ్గరగా ఉంటాయని నా అభిప్రాయం. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించాక వచ్చిన సర్వేలు, అభ్యర్థులు ప్రకటించాక ఆల్మోస్ట్ వాళ్ళు వారు వన్ సైడ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నియోజకవర్గంలో, ఆ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ అసెంబ్లీ నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం పిఠాపురం లాంటివి చూసుకోండి, అక్కడ వర్మ గారికి ఇస్తారేమో అనుకున్నారు, అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. బట్ వర్మ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, సరిపోయింది. అలా కాకుండా ఇలాగ ఇద్దరు వ్యక్తులు కాకుండా 3వ వ్యక్తికి ఎవరికి ఇచ్చారనుకోండి, అక్కడ అసెంబ్లీలో పోయి లోక్సభకి వేస్తాడా,
క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? చాలా టఫెస్ట్. మ్యాక్సిమం ఎవరైతే అసెంబ్లీ వైపు మొగ్గు చూపేస్తారో వాళ్ళే లోక్సభ కూడా వేస్తారు ప్రపోర్షనేట్గా, ఎక్కువ శాతం. లేదు ఇక్కడ అసెంబ్లీకి వీళ్ళకేసి లోక్సభ వేరే వాళ్ళకి వేసారు అంటే ఖచ్చితంగా ప్రజలు ఏదో కోరుకుంటున్నట్టే అర్థం. అది ఎప్పుడు? అభ్యర్థిని బట్టి. మొన్న ఒక నియోజకవర్గం ఇలాగే మ్యారేజ్కి వెళ్తే ఆ అంతకు ముందు రోజే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టి ఆ కాలనీకి, పర్టికులర్గా ఒక కాలనీ, ఉడా కాలనీ అనే కాలనీ ఉంది, మొత్తం రోడ్లు, డ్రైనేజ్ అన్ని సిస్టమ్ కరెక్ట్గా చేయించి లైట్లు పెట్టి అన్నీ చేసి ఆయన క్లియర్గా చెప్పాడంట, అయ్యా మీ అందరికీ చేతులు జోడిస్తున్నాను, నన్ను గెలిపించండి, పార్టీని చూడొద్దు, పార్టీ గవర్నమెంట్ ఏదొస్తుందో నాకు అనవసరం, నన్నుగా గెలిపించండి అంటున్నాడు. సో అక్కడ వాళ్ళు కూడా ఆ అభ్యర్థి యొక్క అభ్యర్థనకి కొంచెం ఫిదా అయ్యారు. సో అలాంటప్పుడు పార్టీతో సంబంధం లేదు, గవర్నమెంట్ ఏ పార్టీ వస్తుందో లేకుండా మనకుంటే ఏ పనైనా అవుతుందిరా అనుకున్న వాళ్ళు గుడ్డుగా వేస్తారు. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అభ్యర్థి ప్రాధాన్యత మీద కొన్ని ఉంటాయి, ఎక్కువ కాదు కానీ ఒక జస్ట్ 5% ఓవరాల్గా అభ్యర్థి ప్రాధాన్యత గెలిచినవి ఉంటాయి కాబట్టి కొన్ని 5 కాబట్టి 10% అయినా, మిగతాది పార్టీ పరంగా, పార్టీ గుర్తు పరంగా, అధినాయకుడి పరంగా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఎలా అవుతుందంటే సర్వే ఎప్పుడైతే అభ్యర్థి ప్రకటించాక చేశారో అది రేపు రాబోయే రిజల్ట్కి దగ్గరగా ఉంటుంది నా అభిప్రాయం. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు క్లియర్గా, 18 స్థానాలు కూటమికి వస్తాయి, రిమైనింగ్ 7 స్థానాలు వైసీపీకి వస్తాయి అంటున్నారు. ఆ 18లో కూడా ఎలాగని రావచ్చు, 16 అలాగొచ్చి, లేదంటే వీళ్ళకి మిగతా బీజేపీకి 1, జనసేనకు 2, వీళ్ళకు 15. కొన్ని ఛానల్స్, కొన్ని సర్వే ఏం చెప్తున్నాయంటే 14 స్ట్రైట్ అవే టీడీపీకి వస్తాయి, 2 జనసేనకి, 2 బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. ఎవరు చెప్పినా కూడా 5 నుంచి 7 వరకు వైసీపీకి, 15 నుంచి 18 మధ్యలో కూటమికి వస్తాయని చెప్తున్నారు. క్లియర్ అది. అంటే సుమారుగా మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ కూడా అట్లాగే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పథకాలు కూడా అంటే ఎలా ఉందంటే ఇచ్చేది చారానా తీసుకునేది బారానా అన్నట్టుంది. ఎట్లా ఇప్పుడు మొన్న ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడడం కూడా, ఎక్కడన్నా ఏదో పొద్దునంతా కష్టపడతాం, సాయంత్రం వెళ్ళి తాగేసరికి మాకు లివర్లు పాడైపోతున్నాయి, ఇక్కడ వచ్చేది వాడికి ఆటో డ్రైవర్గా నాకు వస్తుంది కానీ ఈ అనారోగ్యాలకి వాడికే మళ్ళీ సమర్పించుకోవాల్సి వస్తుంది. మరి అవి కూడా కొన్ని చేశాక ఇంటికి వెళ్ళి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఎవరినో పెట్టి ఇవ్వడం ఏదో చేశారుగా. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పెన్షన్ పథకాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారుగా. పక్కన ఒరిస్సా ఉంది, నవీన్ పట్నాయక్ గారు అద్భుతం అంటున్నారు, ఆయన పొద్దున్న ఉదయం 9 కల్లా ఆఫీస్లో ఉంటాడట, సాయంత్రం 6 వరకు ఉంటాడంట. ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, ఎవరైనా సార్ ఫలానా ప్రాజెక్టు అక్కడికక్కడే సింగిల్ విండో కౌంటర్ శాంక్షన్ చేసాడు, ఓకే చేసాడు, అన్నీ చేస్తున్నాడు. మరి అక్కడ హ్యాపీగా లేరా? అక్కడ పథకాలు రన్ అవ్వట్లేదు. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ. కాకపోతే సర్వేలు కూడా మ్యాక్సిమం నేషనల్ వైడ్ వచ్చే సర్వేలన్నీ కూడా ఇలాగే చెప్తున్నాయి. పోనీ ఎంత వరస్ట్గా కాకపోయినా ఆ టఫెస్ట్ ప్లేస్లు 30 ఉన్నాయి అనుకుందాం, వీళ్ళకి ఒక 45, 30, 75 వస్తున్నాయి ఏది వైసీపీకి. మరి వాళ్ళకి 100 వస్తున్నాయి కదా, గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? వరస్ట్ కేసులో చెప్తున్నాను, ఎంత ఒక పోనీ వాళ్ళకి ఫేవర్గా కాకుండా ఇటువైపు వేసేసుకున్నా అలాగే ఉంటుంది కదా. చూద్దాం, మరి కొద్ది రోజులు ఉంది కాబట్టి మహా అయితే ఈ రిజల్ట్స్కి 50 days ఉందాము, 45 days అంతే కదా, June 4th. ఓకే సార్, థ్యాంక్ యూ.